ఓ విమాన శ్రేష్ఠుడా, ఇతః ఇతః ఇటురా ఇటురా అని ఉత్తిష్టంతి లేస్తున్నారంత. వాసంత్యౌ తమసా సీతారామౌ ప్రతి. తమసా వాసంతి కూడా సీతారాములను గురించి. అవని రమర సింధు సార్ధమస్మభిద్విధాభి సచ కులపతి రాజ్యఛందసాం ప్రయోక్త సచ మునిరనుయాతారుంధతి కో వశిష్ట స్థ్వయి వితరతు భద్రం భూయసే మంగళాయ అని మంగళం పలి. అవని అమర సింధు సార్ధమస్మద్విధాభి సచ కులపతి రాజ్యఛందసాం ప్రయోక్త సచ మునిరనుయాతారుంధతి కో వశిష్ఠస్త్వయి వితరతు భద్రం భూయసే మంగళాయ ఇది నిష్క్రాంతాః సర్వే. అంతా వెళ్ళిపోయారు. అవని భూదేవి అస్మత్ విధాభి మా బోళ్లతో అంటే మాలాంటి వాళ్లతో సార్ధం కూడా. అమర సింధు దేవనది అయిన గంగానది. యహ ఎవడైతే ఛందసాం ఛందస్సుల అనుష్టు మొదలైన వాడు. అధ్యహ మొదటి ప్రయోక్త ప్రయోగించువాడు. కులపతి చ కులపతియో సహ ఆ వాల్మీకి అనుయాత వెంటనండి. అరుంధతీకః అరుంధతి కలిగిన సహ ఆ ప్రసిద్ధుడైన ముని అయిన వశిష్ఠ చ వశిష్ఠుడు. భూయసే గొప్పది అయిన మంగళాయ శుభం కొరకు త్వయి నీయందు భద్రం శ్రేయస్సును వితరతు చేకూర్చుగాక. ఓ సీతారాములారా, ఉజ్జురాలైన విశ్వంభరాదేవి భూదేవి మా బోంట్లతో కూడిన పరమ పావని అయిన స్వరవాహిని అయిన గంగ చందోమయంగా రామాయణ ప్రబంధాన్ని నిర్మించి ఆది కవి అని ప్రతిష్ట పొంది కోట్ల కొలది శిష్యులకు విద్యాదానం చేసి కులపతి అయిన వాల్మీకి మహర్షి అరుంధతి సహితుడైన మీ కుల గురువైన వశిష్ఠ ముని అంటే అరుంధతితో కూడిన వశిష్ఠముని మీకు సర్వ విషయాలలో మంగళాలు ఇచ్చి రక్షింతుదురుగాక. దీనితో ఈ 18వ భాగంతో మనకి ఉత్తర రామచరిత పూర్తయింది. ఎప్పటి నుంచో అనుకుంటుంది, అది తీరింది. ఇప్పుడు కొంచెం ముందే అయిపోయింది కనుక భవభూతి భారత్ ఆయన యొక్క సాహిత్య విశేషాలని సంస్కృతంలో కవిభూషణ కుమార తాతాచార్యులని ఆయన రాశారట. దానికి తెలుగులో పండితరాజ సాహిత్య విశారద శ్రీమాన్ ఎన్సివి నరసింహాచార్య ఎంఏ బిఓఎల్ విద్వాన్ శిరోమణి చక్కని అనువాదం చేశారట. దాన్ని మనం కొద్దిగా తెలుసుకుందాం, రేపటి నుంచి పూర్తి చేద్దాం. భావభూతి భారత్ 1994లో వచ్చింది. సంస్కృత ముందు మాట చెప్తున్నారు. సంస్కృత రూపక రచయితలలో భవభూతి అగ్రశ్రేణికి చెందిన మహాకవి. విదర్భ ప్రాంతీయుడైన ఇతడు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినవాడు. రచించిన 3 రూపకాలలో మాలతీ మాధవం ఒకనే ప్రకరణం, మిగిలిన 2 రామాయణ కథ ఆధారంగా తీసుకొని రాసిన నాటకం. వీటిలో మొదటిదైన మహావీర చరితం అసంపూర్ణం. చివర కొంత భాగాన్ని ఎవరో పూరించారు. ఉత్తర రామచరితం అతని రచనలలో ఉత్తమోత్తమైందిగా పండితులు భావించారు. అతి తీవ్రమైన భావావేశాల
శబ్దాలలో బంధి చూపడను భవభూతికి భవభూతేశ రసపోషణ రసానుగుణ పద గుంఫన భావానుగుణాలైన వృత్తాలను చక్కగా నడిపించడం రసానుభూతికి అంతరాయం కలగకుండా అలంకారాలను ప్రయోగించడం వివిధ శాస్త్ర పరిచయ ప్రదర్శన ఈ విషయాలలో భవభూతికి గల వైశిష్ట్యం అనన్య అసదృశమై భవభూతి రచనలలో ఉన్న సౌందర్యాన్ని స్పష్టీకరిస్తూ కవిభూషణ్ శ్రీ కుమార తాతాచార్యులుగా చాలా కాలం క్రితం భవభూతి భారతి అనే పేరుతో ఒక ఏక విషయ గ్రంథం మోనోగ్రాఫ్ సంస్కృత భాషలో బాణుడి శైలిని స్మరింపచేసే శైలిలో రాశారు. ఈ గ్రంథంలో రచయిత భవభూతి కవితా వైశిష్ట్య ప్రతిపాదన అంగంగా అనేక అలంకార శాస్త్ర విషయాలు కూడా ప్రతిపాదించారు. కావ్య లక్షణ కావ్యహేతుత్వాదుల విషయంలో ఆలంకారికుల మతభేదాలు ఔచిత్యానికి ఉన్న ప్రాధాన్యం కావ్యంలో గుణాలంకారాదుల స్థానం మొదలైన ఎన్నో విషయాలు ప్రసక్తానుసాక్తంగా చర్చి కొంతమంది అనుకుంటున్నట్టు ఉత్తర రామచరితంలో ప్రధాన రసం కరుణ రసం కాదని విప్రలంభ శృంగారమే ప్రధానమని సయుక్తికంగా నిరూపించి సంస్కృత భాషలో కుమార తాతాచార్యులు గారు రచించిన ఈ గ్రంథాన్ని వారి దౌహిత్రులు అంటే కూతురు కూడా పాండిత్యాదులలో మూల గ్రంథ రచయితతో అంటే కుమార తాతాచార్యులు సమాన రసహృదయులు ఎన్సివి నరసింహాచార్యులుగా తెలుగులోకి అనువాదాలు మూల గ్రంథంలో ఉదహరించిన శ్లోకాదులకు కూడా బ్రాకెట్లో తెలుగు అనువాదం ఇవ్వడం కొన్ని విషయాలు పాదిక ఫుట్నోట్లో ఇవ్వడం మూలంలో అతి ప్రౌఢంగా ఉన్న భాగా సరళ భాషలో అనువదించడం వీటి ద్వారా అనువక్త నరసింహాచార్యులుగా విషయ జిజ్ఞాసువులైన ఆంధ్ర పాఠకులు అనుకూలంగా ఉండేట్లు చేసి గ్రంథాన్ని అందించారు. దీని సంస్కృత భాషా ప్రచార సమితి ద్వారా ప్రచురించి పాఠక లోకానికి అందచేస్తాం. ఇది భవభూతి రూపక రసపిపాసువుల తృప్తిని ఇవ్వగలదని విశ్వసిస్తున్నామన్నారు పుల్లెల శ్రీరామచంద్రుడు కులపతి 1993 హైదరాబాదు నుండి.